ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో మిమ్ములను మరల ఈ లైవ్ ద్వారా నవంబరు మాసం 2వ తారీఖున కలుసుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. గత మాసమంతయు కూడా కాచి కాపాడి మరొక నూతన మాసములోనికి ప్రభు మనను నడిపించిన దానిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్నటి దినం మాసపు మొదటి దినమే పునరుద్ధానపు దినాన్ని ఇచ్చి ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి చక్కని కృప దేవుడు కలిగించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రలార వినడానికి ప్రభువు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఈ సమయమును బట్టి దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలము వేళ దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. గత గురువారము నాయీను అనే గ్రామములో ప్రభువు ద్వారా జరిగినటువంటి కార్యాలను ధ్యానిస్తున్నాం. ఆ గ్రామములో ప్రభువుని కూర్చినటువంటి విషయాలలో 7 విషయాలు మనం ధ్యానించాలి అనుకున్నాం. దానిలో ఇప్పటికీ 3 విషయాలు ధ్యానము చేశాం. 4వది ఈ రాత్రి ప్రియులారా మనము ధ్యానము చేద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలము వేళ దైవజనునిగా మీకును వాక్యము వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. చదవబడిన లేఖనములలో నుండి మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో గత కాలమందు యేసు ప్రభువుని గూర్చి 3 విషయాలు ధ్యానము చేశాం. ఏమిటి అంటే, 1, ప్రభువు చూచుచున్న దేవుడు గనుక ఆమెను చూచాడు అని. 2వది, ఆయన దయా సంపూర్ణుడు గనుక ఆమె మీద కనికరపడ్డాడు అని. 3వది, ఆయన ఆదరించే దేవుడు గనుక ఆమెతో ఏడవవద్దు అని ఓదార్చాడు అని. ఈ దినము 4వ మాటను మనము పునరుద్ధానం చేద్దాం. 4వది మీరు గమనించండి. ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి అన్న మాటను ప్రియులారా మనము గమనించాలి. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, తన పిల్లల యొద్దకు ఆయనే వచ్చే దేవుడు. ఆయన పిల్లల యొద్దకు ఆయనే పిల్లల సమీపముగా ఉండుటకై
దిగి వచ్చే దేవుడు. ఎందుకంటే లోకములో మనం అనేక మంది దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఏ దేవుణ్ణి గురించి విన్నా కానీ ప్రజలు మేము ఫలానా దేవుని దగ్గరకు వెళ్ళాము, దేవుని దర్శనానికి ఆ ఊరు వెళ్ళాము, ఈ ఊరు వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము అనేవారే కానీ ఏ ఒక్కరూ కూడా దేవుడు మా యొద్దకే వచ్చాడు, మా యొక్క స్థితిగతులను చూచి, మా కన్నీరు చూచి, మేము పెట్టిన మొర్రను విని ఆయనే తనని తాను తగ్గించుకొని మా దగ్గరకు వచ్చాడు అని భూమి మీద ఏ మనుషుడును సాక్ష్యం ఇవ్వటం లే. ఈ రోజున పురారా యేసుక్రీస్తుని గురించి మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆయన దగ్గరకు ప్రజలు వెళ్ళలే. ఆయనే పరలోకము నుండి తనకు తాను తగ్గించుకొని మానవాళి దగ్గరకు ఆయన వచ్చాడు. అందుకనే మోషే అంటాడు, మనము ప్రార్థిస్తున్నప్పుడు, మనము మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థనను ఆలకించి మనకు సహాయం చేయడానికి మనకు సమీపముగా నున్నట్లు ఏ జనములోనూ ఎవ్వరికి ఏ దేవుడు లేడు అని కంఠాపదముగా పుల్లారా ఆ మాటను చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. యాలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మోషంటాడు, మనం ప్రార్థించినప్పుడెల్లా మన ప్రార్థన ఆలకించడానికి, మనం పెట్టిన మొర్ర వినడానికి మనకు దేవుడు సమీపముగా ఉన్నట్టు, దగ్గరగా ఉన్నట్టు ఏ జనముకైనా భూమి మీద వారి దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. నిజమయ్యే యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమీపముగా ఉన్నట్లు, మనకు దగ్గరగా ఉన్నట్లు, మనం ప్రార్థించినప్పుడు ఆలకించినట్లుగా భూమి మీద ఏ దేవుడు ఎవరికి సమీపముగా లేడు. ఈ రాత్రి వేళ ఒకవేళ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించకుండా ఎవరెవరినో దేవుడని మీరు ఆరాధిస్తూ ఉంటే, మీరు ఆరాధిస్తున్న దేవుడు మీకు సమీపముగా ఉన్నాడా? మీరు ఆరాధిస్తున్న దేవుడు మీ దగ్గరకు వచ్చేవాడేనా? మీరు ఆరాధిస్తున్న దేవుడు మీ ప్రార్థనను ఆలకించేవాడేనా? మీరు ఆరాధిస్తున్న దేవుడు పిల్లారా మీ నిమిత్తమై తనను తాను తగ్గించుకొని మీ ప్రార్థన ఆలకించి మీ కార్యములను సఫలం చేస్తున్నవాడేనా? ఆలోచించండి. యేసు ప్రభువారిని గురించి వ్రాయబడిన మాట, ఆయన ఎవరు అంటే మనకు దగ్గరగా వచ్చేవాడు, మనకు సమీపముగా వచ్చేవాడు, మన దగ్గరకు వచ్చి మన దుఃఖాన్ని చూచి ఆయన దానిని తొలగించువాడు. ఒక రోజున పరిశుద్ధ గ్రంథములో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. మోషే అనబడుతున్న ఆయన తన యొక్క మామ మందను మేపడానికి హోరేబు ప్రాంతానికి తోలుకుని వెళ్ళాడు. అతడు మిద్యాను దేశములో ఇత్రో లేక రఘుయేలు అనబడుతున్న ఒక యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజల బాధను చూచాడు. వారు మొర్ర పెట్టారు, వారు కన్నీరు కార్చారు, వారు మూలిగారు. వాళ్ళ మూలుగులను విని వాళ్లకు విడుదలనివ్వడానికి, వాళ్ళను బంధకములలో నుండి విడిపించడానికి
మోషేతో మాట్లాడి మోషేని నాయకునిగా చేయడానికి, మోషే ద్వారా ప్రజల్ని విడిపించడానికి మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైన దేవుడు హోరేబు పర్వతము మీద ఒక పొద ఉంటే పొదలోనికి ఆయన దిగి వచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీరు గమనించండి. తన ప్రజలు కష్టాలలో ఉన్నారని, తన ప్రజలు సమస్యలలో ఉన్నారని, తన ప్రజలు కన్నీరు కారిస్తే వాళ్ళ మూలుగులను విని ఆయనే స్వయముగా తనని తాను రిక్తునిగా చేసుకొని ఆయన భూమి మీద ఉన్న ఒక పొదలోనికి వచ్చాడు. పొద ప్రియులారా ఎలా ఉంటుంది? ముండ తుప్పలతోను, లేదా కిక్కిరిసిన కంపతోను, లేదా ప్రియులారా ఎవరు కూడా దానిలోనికి వెళ్ళలేని స్థలముగా ఉంటుంది. అలాంటి పొదలోనికి, అనగా ముండలోనికి, అనగా శ్రమలలోనికి, అలాగా ఇరుకు మార్గములోనికి దేవుడే దిగి వచ్చాడు. ఈ రోజున యేసు ప్రభు వారిని గురించి చాలా మంది ఆయన దేవుడైతే శ్రమలెందుకు అనుభవించాడు, ఆయన దేవుడైతే ఎందుకు మరణించాడు అని అజ్ఞానముగా మాట్లాడతారు. దేవుడు గనుకనే నీ శ్రమల కొరకై నిన్ను మరణమనే అగ్ని గుండము నుండి రక్షించుట కొరకై ఆయన మరణించాడు. శ్రమల మార్గము గుండా ప్రయాణము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పొదలో ఒక వింత కార్యము కనబడుతుందని, అగ్ని కనబడుతుంది అని ఆయన దాన్ని చూడడానికి వెళితే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనములు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనములు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, తన యొక్క స్థానాన్ని విడిచి మన కొరకై వచ్చి ఉన్న దేవుడు, వచ్చి ఉన్న దేవుడు. యేసు ప్రభువారు నాయను గ్రామములోనికి వెళ్ళినప్పుడు వారు పులార పాడెను మోసుకుని వెళుతూ ఉంటే ఆయనే దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఆయన దగ్గరకు తీసుకురాలే, ఆయనే పాడి దగ్గరకు వెళ్ళాడు. ఈ రాత్రి ప్రియ సోదరుడా, సోదరి, యేసు ప్రభువారు ఆయన రక్షకుడిగా దేవుడయుండి మన దగ్గరకే ఆయన వచ్చాడు. మన దగ్గరకే ఆయన వచ్చాడు. అయితే బైబిల్ అంటుంది, ఆయన పరలోకము నుండి మన దగ్గరకు వచ్చాడు గనుక మనము పాప సంబంధమైన బ్రతుకు నుండి లేచి ఇప్పుడు ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో యేసు లాంటి దేవుడు మరొకరు లేరు. కారణం, ఆయన మనలను ప్రేమించి మన దగ్గరకు ఆయనే వచ్చాడు. మన దగ్గరకు ఆయనే వచ్చాడు. ఇశ్రాయేలుల కొరకై వచ్చిన దేవుడు ఈ రోజున పులారా మనకు సమీపముగా ఉండడానికి మన దగ్గరకు వచ్చిన దేవుడు ఆయన. దేవుని లేఖనములో ఆయన ఎవరెవరి యొద్దకు వచ్చాడు, ఆయన వచ్చి ఏ కార్యాలు చేశాడో
1-2 విషయాలు పులారా మనము ధ్యానం చేద్దాం. ఆయన ఏ ఏ కార్యాలు పులారా చేశాడు, ఎవరి దగ్గరికి వచ్చాడు అని మన వాక్యం గమనం చేస్తే, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో పులారా ఒక చక్కని మాట అన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అనగా యేసు ప్రభువారు దేవునితో సమానముగా ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా, మానవాళి నశిస్తూ ఉంటే మానవాళిని నశిస్తున్న ఆ స్థితిలో నుండి వాళ్ళను రక్షించడానికి తనను తాను మార్చుకొని మనుష్య కుమారుడిగా వచ్చాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పారు. యేసు ప్రభువారు తనని తాను తగ్గించుకొని ఎందుకు వచ్చాడు లోకానికి? యేసు ప్రభువారు రావడానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభువారు పులారా ఈ లోకములో అడుగు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, వాక్యం బోధిస్తుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని. అనగా దేవాది దేవుడు తనను తాను రిక్తునిగా మార్చుకొని మనుష్యుని పోలికగా పుట్టి పరలోకము నుండి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనము నశించామని, మనలో ఉన్న ఆత్మ నశించిందని, మనము పులారా నాశనానికి పరిగెట్టామని మనల్ని రక్షించడానికి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు. అనగా యేసు ప్రభువారు లోకానికి రావడానికి ప్రథమ కారణం నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏమి నశించింది అనగా, 1 మనలో ఉన్న ఆత్మ నశించింది. ప్రతి మనిషిలో అంతరంగ పురుషుడు ఉన్నాడు. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అంటాడు. మనలో దేవుడు జీవాత్మను ఉంచాడు, అందుకే మనము బ్రతికి ఉన్నాం అంటున్నాం. ఆ జీవాత్మ గాని మనల్ని విడిచిపోతే మనము మృతులమే. అయితే మనలో ఉన్న అంతరంగ పురుషుడు మన శరీరమును బట్టి, చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి, దోషములను బట్టి లోపల ఉన్న అంతరంగ పురుషుడు నశించాడు. నశించడం అంటే అర్థం దేవునికి దూరమై పాడైపోయాడు. నశించడం అంటే అర్థం దేవునికి దూరమై పాడైపోయాడు. పాడైన ఆ వ్యక్తిని వెదకడానికి, పాడైన ఆ వ్యక్తిని తిరిగి రక్షించుకోవడానికి, పాడైన ఆ వ్యక్తిని తనకు సమీపస్థుడుగా చేసుకోవడానికి పరలోకమును విడిచి దేవాది దేవుడే లోకానికి వచ్చాడు. నిజముగా ఎంతటి కృప ఆలోచించండి. ఈ రోజున ఒక బిడ్డ పాడైపోతే ఆ బిడ్డను ఎక్కడున్నాడు అని వెతికే తల్లిదండ్రులు తక్కువైపోయారు. ఒకవేళ ఎతికినా ఒక్కసారి వెతుకుతారు, 2 సార్లు వెతుకుతారు, తరువాత వాడే ఎక్కడో ఉండండి, లేకపోతే పోతే పోతాడు అని వదిలేస్తాం. కానీ దేవుడు అలా విడిచిపెట్టకుండా ఆయనను ఆయన రిక్తునిగా చేసుకొని రక్షకునిగా రక్త మాంసములు కలిగిన దేహాన్ని దాల్చి మన కొరకై లోకానికి ఆయన వచ్చాడు. ఆయన రావడానికి ప్రథమ కారణం
మనము నశించాం. అనగా మనలో ఉన్న ఆత్మ నశించింది. రెండవది, మన దేహము నశించింది. చాలా మంది అనుకుంటారు, నా దేహం పాడవడం ఏమిటి, నా దేహం నశించడం ఏమిటి, చాలా చక్కగా ఉంది, శరీర దారుఢ్యము ఉంది, అందము ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని అవయాలు పనిచేస్తున్నాయి, నశించామనుకుంటాము. గాని ప్రియులారా, నీ దేహం పైకి బాగానే ఉంది, నీ దేహం పైకి సుందరముగానే ఉంది, కానీ నీ దేహము దేవునికి ఆలయముగా లేదు. దేహం దేవుని ఆలయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 3:16 అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉందని మీరు ఎరుగరా అంటాడు. అనగా ఈ రోజున మన దేహం దేవునికి ఆలయముగా లేదు. పాప భూయిష్ఠితమైన కోర్కెలకు నివాస స్థలముగా ఉంది. త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, మోసాలకు, అబద్ధాలకు, శరీరేచ్ఛలకు, లోకభోగాలకు శరీరం కేంద్రమై దేవునికి ఆలయముగా లేక దేహం పాడైంది, దేహం నాశనమైంది. నాశనమైన దేహాన్ని పరిశుద్ధముగా మార్చడానికి, నాశనమైన ఆత్మను ఆయన రక్షించడానికి ప్రియులారా, ఆయన పరలోకమును విడిచి లోకానికి ఆయన రక్షకునిగా అరుదించాడు. ఒకటి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనకు దగ్గరకు వచ్చాడు. రెండవది, ఆయన ఎందుకు వచ్చాడు అంటే ప్రియులారా, బంధింపబడిన వారికి విడుదలనివ్వడానికి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం మనము చదివితే, మార్కు సువార్త 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు ప్రియులారా, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడెను. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తే మనకి ఒక చక్కని విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, గెరాసేను లేక గదరేనియా అనేది ఆ గ్రామం పేరు. ఆ గ్రామములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దయ్యాలు పట్టాయి. ఎన్ని అని అంటే అవి చెప్పాయి, మేము శానా అని చెప్పాయి. శానా అనగా 6000 వ్యూహం. ప్రియులారా, అనగా ఒకే ఒక్క వ్యక్తికి 6000 దురాత్మలు పట్టాయి. 6000 దురాత్మలు పట్టాయి. ఆ దురాత్మల అతనిని బంధించాయి. వాటి స్వాధీనములో ఆ మనుషుడున్నాడు. ఆ మనుషుడికి విడుదలలే. ఆ మనుషుడు దురాత్మల చేత బంధించబడ్డాడు. ఆ దురాత్మలు ఆ వ్యక్తిని వస్త్రహీనుడిగా చేశాయి, దిగంబరుడిగా చేస్తున్నాయి. అంతేకాదు, గ్రామానికి ప్రజలకు దూరముగా తీసుకొచ్చి శ్మశానములో సమాధుల మధ్యన వాటితో పాటు వాడిని కాపురం పెట్టించాయి. వారిని ఎవరు కూడా బంధించలేకపోతున్నారు. రాత్రింబవడు వాడు పెద్ద పెద్ద కేకలేస్తూ ఉండేవాడు. వాడి దేహాన్ని వాడే రాళ్ళు పెట్టి కొట్టి గాయపరుచుకునేవాడు. ఇలాగ దురాత్మ చేతిలో బంధించబడిన వానిని గూర్చి ప్రభువు పిల్లారా ఆ గెరాసేనుల యొక్క ప్రాంతానికి రావడానికి సముద్రమును దాటి ఆ దాటుతున్నప్పుడు తుఫాను ఎదురైంది. దాటుతున్నప్పుడు చనిపోతామేమో అన్న చింత కలిగింది. దాటుతున్నప్పుడు భయం పుట్టింది. భయమును, చింతలను, మరణమును దాటి ఆయన ఒక వ్యక్తిని విడిపించడానికి, ఒక వ్యక్తి బంధకాలు తెంచడానికి ఆయన గెరాసేనుల ప్రాంతానికి వచ్చాడు. ఈ రాత్రి ప్రియులారా, యేసు ప్రభు బంధించబడిన నిన్ను విడిపించడానికి, బంధకములలో పడి ఉన్న నిన్ను విడిపించడానికి ఆయన పరలోకమును విడిచి మరణమైన, శ్రమలైన, లోకపు నిందలైన వాటన్నిటిని దాటి నీ యొద్దకు ప్రభువు వచ్చాడు. అది ఎరుగుదువా?
అనేక మంది అనుకుంటారు, యేసు ప్రభు మాకెందుకు, యేసు ప్రభుతో మాకు పనేమి, యేసు ప్రభు మా దేవుడు కాదని. సర్వలోకములో ఆయనే రక్షకుడు. నీ బంధకములలో నుండి, నీ బానిసత్వములో నుండి, దురాత్మల చేతిలో నుండి, నీకున్న పాప భూయిష్ఠితమైన క్రియలలో నుండి నిన్ను విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, నీ కొరకై ప్రాణమును పెట్టినవాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఒకే ఒక్క వ్యక్తి కొరకై సముద్రమును దాటి ఆయన ఆ గ్రామానికి వచ్చాడు. ఆ దురాత్మల చేతులలో నుండి ఆ వ్యక్తిని విడిపించాడు. ఆ దురాత్మల చేతులలో నుండి ఆయనను రక్షించి స్వస్థ చిత్తునిగా మార్చి తిరిగి ఆయన తన యొక్క స్థలానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఈరోజు కూడా మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే, మనలేదో మతస్థులు చేయాలని కాదు, లేకపోతే మనమేదో క్రైస్తవులమని కాదు, లేకపోతే మనమేదో గొప్పవారమని కాదు. మనము బంధించబడ్డాం. దురాత్మలు ఎవరిని పడతా ఉంటాయి అంటే, ఆ లేఖనం చదువుతున్నప్పుడు అవి ఒక కోరిక కోరే యేసు ప్రభుని ఏమనంటే, అప్పుడే మమ్మల్ని బాధ పెట్టవద్దు, ఇదిగో మాకు సమీపములో పందుల మంద మేస్తా ఉంది కనుక దానిలోనికి వెళ్ళేటట్లుగా మాకు సెలవిమ్మన్నాయి. అంటే అర్థమేమిటి? పందులు వాక్యానుసారముగా అపవిత్రమైన జీవులుగా ఎంచబడ్డాయి. అపవిత్రమైనవిగా ఎంచబడిన వాటిని యొక్క దురాత్మలు కోరుకుంటున్నాయి. ఈ రోజున ఏ మనుషుడు అపవిత్రుడుగా ఉన్నాడు, ఏ మనిషి అపవిత్రురాలుగా ఉందో, ఏ వ్యక్తి జీవితంలో అపవిత్రత ఉందో, అపవిత్రత కలిగిన ప్రతి వ్యక్తిని దురాత్మ కోరుకుంటా ఉంది. దురాత్మ వచ్చి ఆ మనిషిలో నివాసం ఉండాలని ఆశపడతా ఉంది. దురాత్మ వచ్చి ఆ మనిషిలో పులారా ఉండాలి అని కోరుకుంటా ఉంది. ఈ రోజున పులారా అనేక మందిలో అపవిత్రత, అనేక మందిలో చెడ్డతనం, అనేక మందిలో దుర్గుణం, అనేక మందిలో పులారా అపవిత్రత ఉంది. అందుకని ప్రభు అపవిత్రులైన మనలను పవిత్రులుగా మార్చాలని ఆయన శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము మనలను మన పాపము నుండి విడిపించి పవిత్రులుగా చేస్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివిస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేయును అంటాడు. అనగా దేవుని లేఖనములో మనల్ని పవిత్రపరచగలిగింది, మనము పవిత్రులుగా మార్చబడడానికి కారణమైనది యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన రక్తం. అందుకనే ఆయన మన కొరకై సిలువలో తన రక్తాన్ని కార్చాడు. చాలా మంది అనుకుంటారు, యేసు ప్రభు ఎందుకు రక్తాన్ని కార్చాడు, ఎందుకు మేకుల మీద వేలాడాడు, ఎందుకు శ్రమ పడ్డాడు అని. పిల్లారా, రక్త ప్రోక్షణ లేకుండా మనుషుడు పరిశుద్ధుడు కాలేడు. అందుకనే పరిశుద్ధ పరచబడడానికి, ఒక వ్యక్తిని శుద్ధుడుగా చేయడానికి సర్వాధికారి అయిన దేవుడు భూమి మీదకు మనుషుడుగా వచ్చి మన దగ్గరకు వచ్చి మన కొరకై తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. కార్చబడిన శిలువ రక్తము చేత కడగబడి విమోచించబడి స్వతంత్రులమై పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం వేళ విత్తబడినటువంటి మీ వాక్యమును ప్రభువా మా హృదయములలో ఫలింపు దయచేయండి. విన్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి నిరాకడ కొరకే సిద్ధపరిచి మీరు మహిమ పొందుమని, మీరు మా సమీపమున ఉండే దేవుడని, మా దగ్గరకు దిగి వచ్చిన దేవుడు అని మేము ఎరిగి నిన్ను ఆరాధించు
కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యము విన్న ప్రతి బిడ్డకు దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో మరలా తిరిగి రేపటి దినం వాక్య ధ్యాన సమయమున మనము దేవుని పాదాల యొద్ద కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను తన బలిష్టమైన రెక్కల కింద భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.